ఇవన్నీ హరి వల్ల ఫాదర్ సంవత్సరికానికి చేసినాయి అనమాట. చేసినాయి కదా, సారీ తెచ్చినాయి వుడ్లాండ్ నుండి. అక్కడ గ్యాస్ కూడా లేదు. మీకు ఆల్రెడీ చెప్పా కదా, అక్కడ ఫెసిలిటీస్ ఏం లేదు, జస్ట్ రూమ్ ఉంది. బట్ గ్యాస్ కూడా పాడైపోయింది. ఇంకా దాన్ని ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే మేము ఇంకా అక్కడ ఉండట్లే కదా. అది ఎవరో రెంట్కి తీసుకుంటా అన్నారంట ఈ రూమ్ ని. సో ఇంకా మిగిలిన ఐటమ్స్ కూడా అన్ని ఖాళీ చేసేసాము. అంటే మా బట్టలు ఇంకా రిమైనింగ్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా. రేకుల రూమే కానీ బట్ పెద్దగానే ఉందన్నమాట. సో మేము యాక్చువల్గా రేకుల రూమ్ కదా అని ఆదిత్య వాళ్ళు ఉండలేరు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఏసీ ఉంది కాబట్టి, సమ్మర్ బాగా ఉంది కదా, సో ఏసీ ఉంది కాబట్టి మేము నైట్ వచ్చాము. ఆదిత్య అండ్ శాన్వి మార్నింగ్ అమ్మమ్మ తీసుకొచ్చింది అనమాట. వాళ్ళు వచ్చేంత వరకు చూడాలి మా బాధ. ఎంత లోన్లీగా అనిపించిందో నిజంగా అసలు. ఇంకా మార్నింగ్ వాళ్ళు వచ్చాక గ్యాస్ కూడా లేదు, అందుకని చెప్పి గ్యాస్ పాడైపోయింది అనమాట. ఇంకా కొత్తది కొనలేదు, అనవసరం కదా వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అని. అందుకనే టీ అండ్ టిఫిన్ అన్ని బయట తీసుకొచ్చారు. అండ్ కట్టెలు పొయ్యి పెట్టి వండామన్నమాట. పొంగల్ పెట్టాలి కదా మామూలుగా సంవత్సరికానికంటే, కట్టెల పొయ్యి పెట్టాము. అండ్ శాన్వి సూపర్ ఉంది. నువ్వు చేసింది కాదు కదా, నువ్వెందుకు అడుగుతున్నావు, సూపర్ ఉందని బయట నుంచి తెచ్చిందని చెప్తుంది. అట్టుంటది అనమాట శాన్వి తోటి. అండ్ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చాము. ఈ సంవత్సరం నుంచి పూజలు చేసుకోలేదు కదా ఇంట్లో. ఎన్ని రోజులు అయిపోయిందో గుడి మొక్కం చూసి అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇన్ని రోజుల తర్వాత టెంపుల్ కి వెళ్తే. అండ్ ఇది పాత శివాలయం అనమాట, చాలా పురాతనమైంది, చాలా డేస్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ ది. ఇక్కడే శాన్వికి అండ్ ఆదిత్యకి పేర్లు పెట్టి శాంతి చేపించింది కూడా ఇక్కడే అనమాట, కందుకూరులోనే. ఇది మాది కందుకూరు. మీకు ఎంత మంది కందుకూరు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో ఎవరైనా చూస్తే కామెంట్ చేసేసేయండి. మొత్తానికి ఇవన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చూడాలి నా బాధ అసలు. కరెంట్ సరిగ్గా ఉండట్లేదు, ఆర్డర్స్ చాలా ఆగిపోయి ఉన్నాయి, స్టిచింగ్ ఆర్డర్స్ అన్ని కూడా. ఒక పక్క ఆఫీస్ వర్క్ చూడాలి ఇంకా.